ఈ రాముగాడు దుబాయ్కి వెళ్ళి వస్తా అన్నాడు, వచ్చిండో లేదు. పెద్దమ్మా, ఎవరు? నేనమ్మా శ్రీకాంత్. అత్తున్నావు. ఆగో శ్రీకాంత్, నువ్వా బిడ్డ? గిట్లా వచ్చినవేంది? ఇట్లా వచ్చినావంటున్నావు పెద్దమ్మా? ఇవాళ మన రాముగాడు దుబాయ్కి వెళ్ళి వస్తుండు కదా, మన చూడ్డానికి వచ్చిన. ఇంతకీ వచ్చిండాడు? ఇంకేడొచ్చింది బిడ్డ? ఇంకా రాలేదు, దానికోసమే చూస్తున్నా నేను. వా, ఎప్పుడు వస్తాడో ఏమో ఇడు. నేను వాని కోసమే చెప్తున్నా. అమ్మా, ఎవడీడు? ఏమో ఎవరిరా నువ్వు? పగటేసిగానే వాళ్ళున్నావు, వచ్చేసా. ఎవరిరా నువ్వు? పెద్దమ్మలు ఉన్నట్టున్నావు. నేనమ్మా నీ కొడుకును. అయ్యో బిడ్డ, నువ్వారా? నువ్వు గుర్తేపట్లే నిన్ను. అమ్మా మంచిగున్నావా అని? ఏం మంచిగున్నారా? టైఫాయిడ్ జ్వరం వచ్చి బాగా మంచాలనే పడుకొని ఉన్నా. ఏందే అమ్మా, అచ్చిరాగానే పరస్కలాడతావేమే? పరస్కాలు ఆడకుంటే పరసాలు అనమాట. ఆవరా, నువ్వు ఎన్నడొస్తాను ఎన్నడొచ్చినావు? అమ్మా నేను వచ్చిన కదనే, దేనికే టెన్షన్? మంచిగున్నావురా శ్రీకాంత్? నేను మంచిగున్నారా? అవును, దుబాయ్కి వెళ్ళి ఏం పట్టుకొచ్చినవరా? ఈ నేను ముచ్చట పెట్టుకుంటారా ఇంట్లో వారి? అరే ఏందిరా ఇంత సడన్ గా వచ్చినావు దుబాయ్ నుండి? అరే నేను ఎందుకు వచ్చిందో నీకు తెలియదారా? అగో, నువ్వు నాకు చెప్పినావారా? నాకెలా వెళ్తుంది? నేను చెప్తేను. అరే దుబాయ్కి పోయి మస్తు పైసలు సంపాదించుకొచ్చిన, ఇక లగ్గం చేసుకొని ఈడే ఉండిపోదాం అనుకుంటున్నారా? ఏంది లగ్గమా? ఏందిరా లగ్గం అనగానే గొండ్ర కప్పలేక నోరు తెరిచినావు? నేను లగ్గం చేసుకోవద్దారా? చేసుకోవచ్చు అనుకో, కాకపోతే నువ్వు ఏజ్ బార్ కదరా. ఏజ్ బార్ ఏందిరా? ఏజ్ బారు నీకంటే ఒక 3 సంవత్సరాలు పెద్దోన్నాయి. ఏందిరా 3 సంవత్సరాలను గంత ఈజీగా అంటున్నావు? ఇవాళ రేపు 30 దాటితే పిల్లనైతలేరు. అరే వేరేళ్ళ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం అవుతుందిరా. ఏమోరా, నాకైతే డౌటే. కాఫీ తీసుకో. అయినా ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే ఎట్లరా? అసలు ముహూర్తాలు లేవు. అమ్మా నేను దుబాయ్ నుంచి వచ్చుడే ముహూర్తం ఖచ్చితంగా అవుతుంది. అమ్మా ఆకలి బాగా అవుతుంది, మేము బయటకు పోయేస్తాం. కొంత వంట చేసి పెట్టు. సరే బిడ్డ, పిండి అంటాను. అసలు ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయి అంటే పంతులు కన్నా ఫోన్ చేస్తాను. అయ్యగారు, ఆంజనేయులు అయ్యగారేనా? నేనమ్మా, చెప్పండి విషయం. అదే అయ్యగారు, పెళ్లి ముహూర్తాలు ఉన్నాయా అని. ఎందుకు లేవమ్మా, బ్రహ్మాండాలు ఉన్నాయి. ఎవరి పెళ్లి ముహూర్తాలు ఇవ్వండి. ఉంటా మరి. సరే అయ్యా. ఇంకా రాలేదా నాన్న? ఇంకెప్పుడు వస్తారు నాన్న వాళ్ళు? ఇంకా ధూముహూర్తం వచ్చేటట్టుంది. అవి వస్తారు. ఏయ్ రండి రండి, కూసరి.
కుసరి కుసరి. బాబు ఆ. అమ్మాయిని చూపించారా? చూపిస్తాం కానీ దుబాయ్కి వెళ్ళి వచ్చింది కదా, తొందర బాగానే ఉంటది కానీ మీరైతే అమ్మాయిని తీసుకురా. ఇంతకు ఇంట్లో ఎవరు పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు నేనే. చూసి చాలు గాని అమ్మాయిని తీసుకురావయ్యా. సరే తీసుకొని వస్తా. మీ అమ్మాయి మంచిగా ఉన్నది. ఇంకేంది మరి, మా అమ్మాయి మీకు నచ్చింది కదా, ముహూర్తాలు పెట్టించుకుందాం. ఆ ఉండురి, మీ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఏంటమ్మా నువ్వు? ఆ అమ్మాయి నాకు నచ్చింది, ప్రశ్నలు ఎందుకు? ఏ నువ్వు ఉండరా, నీకేం తెలియదు. అమ్మాయి నీకు పాటలు పాడు వచ్చా? ఏందమ్మాయి గట్ల చూస్తాను? మా అక్కకు పాటలు రావు కానీ వంటలు బాగా చేస్తుంది. ఇప్పుడు అవన్నీ అవసరమా? అందుకే గవన్ నాకు తెలియదు, పాట పాడాల్సిందే. తప్పదంటారా? పావుడే పాట. నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాణం విలవిల. ఆపమ్మా, నీ పాడకి మావిడ ఏమో అయిపోతాడు. అరే అరే ఏమైందిరా? ఎందుకు పాట అవ్వమంటారు? పాట నచ్చలేదా? మీ అమ్మాయే కాదు, మీ అమ్మాయి పాడిన పాట కూడా నచ్చలేదు నాకు. అదేంది, మా అక్క బాలసుబ్రహ్మణ్యం దగ్గరే పాటలు నేర్చుకుంది. ఏహే ఆపండి మీ సోది. మహాన్ భావులు బాలసుబ్రహ్మణ్యం గారు లేరు కాబట్టి సరిపోయింది. ఆయన ఉండుంటే మీ పాటింటే వామో. అరే శ్రీకాంత్, సంబంధం వద్ద ఏమవుతు, పోదాం పరా. అడవే పా నాన్న, నువ్వు మంచిగుంటే 4 సంబంధాలు చూసి పెట్టా. ఏమద్దు. కూర్చోడు, మా అక్కని చేసుకున్న అదృష్టం మనకి లేదు. ఏమైందిరా గిట్లయిపోయింది? గంత దూరం కల్లత్తివి. ఏం చేద్దాం రా, నా రాతనే ఎంత ఉంది. పోనీ. అరే నువ్వేం బాధపడకరా, ఇంకో సంబంధం చూద్దాం. రేయ్, ఏందిరా? నువ్వు సంబంధం గిమ్మంది నాకు చంపుతా నిన్ను. వద్దురా, నాకేదో వద్దు. అయినా నాకేం తక్కువరా. ఇది కాదురా, నాకు కావాల్సిన పిల్ల నేనే ఎత్తుక్కుంటా. అరే మామ, ఒక్కసారి గట్టి చూడరా. నేను చూడరా. అరే చూడరా ఒక్కసారి. ఏముందిరా పిల్ల, మస్తు అందంగా ఉందిరా. అందంగా కాదురా, డబుల్ అందంగా ఉంది. అరే ఈ పిల్లనే నాకు కాబోయేటాను, నేను ఫిక్స్ అయిపోతున్నారా. ఏందిరా డ్రీమా? అంత డ్రీమ్ లో కోకరా, డ్యామ్ లో పడతావు. ఏయ్ ఏమన్నా కానీరా, నేను ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటా. అరే ఆ పిల్ల ఎవరో ఏందో తెలియదు, నువ్వు గిట్లా ఫిక్స్ అయితే ఎట్లారా? అరే నోర్మై, నేను పోయి ఆ పిల్లతో మాట్లాడతా. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడనే ఉండాలి.
హలో మిస్టర్, నా చుట్టూ తిరుగుతానవేంది? ఏం కావాలి నీకు? అబ్బే ఏం లేదు. ఏంది నసుకుతాన్నావు? విషయం ఏంటిదో చెప్పు. అది నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఏంది ప్రేమిస్తానవా? పిచ్చి పిచ్చిగా ఉన్నదా? పిచ్చి పిచ్చి ఎందుకు, మంచిగానే ఉన్నా కదా నేను. అసలు నీకు ఏం కావాలి? నాకు నువ్వే కావాలి. మంచి సినిమా సీడీ కొనుక్కొని ఇంటికి వెళ్ళి సీడీ ప్లేయర్లు వేసుకొని చూడు, మంచిగా ఉంటది. ఇది సినిమా గురించి కాదు, మరి మన పెళ్లి గురించి. ఏంది పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెన్స్ ఉందా? సెన్సా? అదేంటిది? నా దగ్గర లైసెన్స్ ఉంది. ఇగో ఇదంతా కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. అయినా నీకు నాకు సెట్ కాదు. ఎందుకు సెట్ కాదు? నాకు అక్కడ మస్తు పైసలు ఉన్నాయి. మొన్ననే దుబాయ్కి పోయి ఇచ్చిన. అట్లా ఆలోచిస్తున్నావు? ఏం లేదులే, అయినా డబ్బుంటే సరిపోదు, నన్ను మంచిగా చూసుకోవాలి. నిన్ను బంగారం వల్ల చూసుకుంటా. సరే మరి నంబర్ ఎంత? ఇస్తా. మిస్ కాల్ ఇవ్వండి. సరే మరి బాయ్. ఏమైందిరా? కాయా పండా? ఓకే అందురా. ఓకే అందా? ఏమా చేసినవరా? మాయ లేదు, మంత్రం లేదు, నా సక్సెస్. నాకైతే మస్తు కూర్చుందిరా. ఫోన్ మస్తు మాట్లాడుతున్నా కదరా కత్తి. ఎక్కడున్నావు బిడ్డ? అమ్మా బయట ఉన్నానే, చెప్పు. ఇంటికి రారా, నీకొకటి మంచి సంబంధం చూసిన. అమ్మా నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించింది. ఏంది ఈ రోజు ప్రేమలు దోమలు నాకు నచ్చాయిరా, నువ్వురా. అమ్మా సరే, నీ మాట కాదన లేక వస్తా అంటున్నా. మరి ఏమోరా, నేను చూసిన పిల్లని చేసుకోలేవు. సరే అమ్మా, ఉంటాను. ఏమంటుందిరా అమ్మ? అరే అమ్మ పెళ్లి చూపులు అంటుందిరా. పెళ్లి చూపులా? ఆల్రెడీ నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదరా. ఆ విషయం అమ్మకి చెప్పిండ్రా. అరే ప్రేమ గీమలు అవన్నీ మనకి ఎందుకు రండి, అమ్మాయి మంచిగా ఉంటుందిరా, ఒకసారి రా చూడు అంటుంది. ఏమన్నావురా? అంటే అమ్మని కాదన లేక సరే వస్తా అని చెప్పిండ్రా. దా ఇక అది చూద్దాంలే, రేపు అమ్మతో మాట్లాడతాను నేను. పోదాంతా. ప్రయాణం మంచి జరిగిందా? మంచిగా జరిగిందన్న. ఇదంతా మన ఇల్లే, మంచిగా ఉందన్న. ఎందుకంటే మా నాన్న కట్టింది. మంచిగా చల్లగా ఉంటుంది అన్న. దుర్ముహూర్తం దగ్గర పడుతుంది, పిల్లని చూపించురే. చూపిస్తా గాని పిల్లాడేంది అంత ఎట్లా ఉన్నాడు? పైల్సా? టైల్స్ కూడా కాదు, ఫస్ట్ మీ బిడ్డని చూపించుది. అరే అఖిలు అక్కరట తీసుకురా. సరే ఏదిరా ముఖాలు కిందికి వేసుకున్నారు, ఒకసారి పిల్లని చూడరా. అమ్మా
ఒక్కసారి అమ్మాయిని చూడరా. రే, దురా. అబ్బా, చూడరా ఒక్కసారి. ఈ అమ్మాయి నాకు నచ్చింది. అబ్బో ఇవరక ముఖం కింద వేసుకొని కూర్చోడు. ఇప్పుడు నచ్చింది నచ్చింది అంటాడు. పెద్దమ్మ, మనోడు ప్రేమించింది ఈ అమ్మాయినే. అంటే ఈ పిల్ల నీకు ముందే పరిచయమారా? అవును. పిల్లానికి నా బిడ్డ నచ్చినట్టున్నది. ఏమ్మా, ఇలా నచ్చిందా? నచ్చింది. పిల్లానికి నా బిడ్డ నచ్చినట్టుంది. నచ్చింది. అన్న అయ్యగారిని పిలిచి ముహూర్తాలు పెట్టుకుందాం. ఇంకేంది? కైలాస 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 కైలా కైలా కైలాస 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 ఏందిరా ఇది? ఏమైందిరా? కరెంట్ షాట్ కొట్టిన కాకులు లెక్క మాడిపోయిరు. చాలా థ్యాంక్స్ అండి మా లవ్కి సపోర్ట్ చేసినందుకు. మీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాం. మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఏంది ఇదంతా నాటకమా? నాకు ఇక పెళ్లి కాదు, మన్ను కాదు, మళ్ళీ దుబాయ్ పోవడమేరా. హాయ్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంటది, కొట్టడం మర్చిపోకండి. మీకు మేము ప్రామిస్ చేస్తున్నాము, ఇక ముందు కూడా ఇలాంటి ఎన్నో మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసుకొస్తామని ప్రామిస్ చేస్తున్నాం మా ఛానల్ నుండి. థ్యాంక్ థ్యాంక్ యూ. అన్ని షార్ట్ ఫిలిం కు సపోర్ట్ చేసినాడు, దీన్ని కూడా సపోర్ట్ చేయి.